everyone, I am Dr. Sudha from Sudha Hospital. ఈరోజు యాంటీ టీపీఓ యాంటీబాడీస్ గురించి తెలుసుకుందాం. మన లాస్ట్ వీడియోలో థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ అది తెలుసుకున్నాం కదా. సో అందులో ఒక వ్యూవర్ అడగడం జరిగింది ఈ టీపీఓ యాంటీబాడీస్ గురించి. సో అందుకని ఈ వీడియో తీసాము. సో ఈ టెస్ట్ చేసినప్పుడు ఇది పాజిటివ్ అని ఎప్పుడు అంటామంటే మోర్ దాన్ 34 పాయింట్స్ ఉంటే కనుక పాజిటివ్ అని అంటాం. సో పాజిటివ్ అని వస్తే ఏంటి ప్రాబ్లం? దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి హైపోథైరాయిడిజంకి. అందులో ఒక కారణము ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఈ యాంటీటీపీఓ యాంటీబాడీస్ ఎవరికైతే హై ఉంటాయో వాళ్ళకి ఈ హైపోథైరాయిడ్ రావడానికి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డరే కారణము అని తెలుస్తుంది. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి? ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన నార్మల్ టిష్యూస్కి ఆపోజిట్గా మన బాడీ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. అంటే మిస్టేక్ అయ్యి యూజువల్గా మన బాడీలోకి ఏదన్నా ఫారెన్ బాడీ ఎంటర్ అయితే దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ అటాక్ చేయడానికి. బట్ ఈ రేర్ కేసులో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే మన నార్మల్ థైరాయిడ్ ఆర్గానిక్ కూడా మన బాడీనే యాంటీబాడీస్ని తయారు చేసి అటాక్ చేసేలాగా చేస్తుంది. సో దట్ ఆ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయి ఆ పర్సన్కి హైపోథైరాయిడ్ వచ్చే అవకాశాలు వస్తాయి అన్నమాట. సో ఈ యాంటీబాడీస్ పాజిటివ్ ఉండడం వల్ల మనకి ఏం తెలిసింది? సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది కాబట్టి ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు అయితే దీనివల్ల మిస్క్యారీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ 100% అవుతుందని లేదు. కొన్ని స్టడీస్లోనేమో ఈ అబార్షన్స్తో లింక్ అయి ఉంది. బట్ కొన్ని స్టడీస్లో ఏంటంటే ఈ యాంటీబాడీస్ ఉన్నా కానీ అది అబార్షన్స్ ఏమీ క్రియేట్ చేయలేదు. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఈ పాజిటివ్ ఉన్నప్పుడు దానికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? అటువంటిది ఏం లేదండి. ఈ యాంటీబాడీస్కి ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. కానీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రం చేసుకోవాలి. సో ఏంటి ఆ చేంజెస్? ఫుడ్లో లైక్ జంక్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయడం, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడం, అండ్ ఈ స్వీట్ పొటాటోస్ కూడా మంచిది వీళ్ళకి. అండ్ స్ట్రెస్ ఉంటే రెడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ టర్మరిక్ ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్స్ చాలా మంచిది వీళ్ళకి. ఒకవేళ ఇది పాజిటివ్ కనుక ఉంటే యాంటీటీపీఓ దీన్ని మళ్ళీ మానిటర్ చేయాలా? ఇది కూడా అవసరం లేదండి. ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే మనకి అర్థమైంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని. దీన్ని మళ్ళీ రిపీట్ చేయడం, క్యూర్ అయిందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు. ఇది పాజిటివ్ కనుక సో ఈ యాంటీబాడీస్ ఉన్నాయని కనుక డిటెక్ట్ అయితే మనం చేయాల్సిందల్లా డైట్ హ్యాబిట్స్లో స్ట్రెస్ తగ్గించుకోవడము అండ్ ఎక్సర్సైజ్ వంటి స్టార్ట్ చేయడము. ఈ మార్పులు చేస్తే కనుక అది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.